ఈ విధంబున పాణియు రధియు కృపాణియు తూణియు ధ్వనియును స్రగ్వి తురగియు దేహత్రాణియు ధికృత విమత ప్రాణియు మణికనక వలయ పాణియున్ అగుచున్. ఈ విధంగా బాణాలు, రథము, ఖడ్గము, తూణీరము, విల్లు, పూలదండ, గుర్రములు, కవచము, మణిఖచిత కనక కంకణాలను సంపాదించిన పిమ్మట శత్రువులపై పగ తీర్చుకోవాలని బలి నిశ్చయించుకున్నాడు. పలుదానంబుల విప్రులంతనిపి తద్భద్రోక్తులన్ పొంది పెద్దలకున్ మ్రొక్కి విశిష్ట దేవతలనంతర్భక్తి పూజించి నిర్మలు ప్రహ్లాదుని చీరి నమ్రశిరుడై రాజద్రధారూఢుడై వెలగిన్ దానవ భర్త శైల శిఖరోద్వేల్లద్దవాగ్ని ప్రభన్. అంతట బలిచక్రవర్తి బ్రాహ్మణులకు అనేక దానాలు చేసి వారి ఆశీర్వచనములు అందుకున్నాడు. పెద్దలైన వారికి నమస్కరించాడు. ఏకాగ్ర భక్తితో ఇలవేల్పులను పూజించాడు. నిర్మలుడైన ప్రహ్లాదునికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. తరువాత ప్రకాశమానమైన రథాన్ని అధిరోహించగా ఆ బలిచక్రవర్తి కొండ శిఖరాగ్రమందు వెలిగే దావాగ్నిని పోలిన ప్రకాశంతో వెలిగిపోయాడు. దండిత మృత్యుకృతాంతులు ఖండిత సురసిద్ధ సాధ్య గంధర్వాదుల్ పిండిత దిశుల మరాహిత దండాదీశ్వరులు సములు తన్నున్ కొలవన్. ఆ బలిచక్రవర్తికి పరాక్రమంలో సమవుజ్జీలైన దండనాథులు ఆయన ముందు వినమ్రతతో నిలిచి ఉన్నారు. వారంతా యమధర్మరాజుని, మృత్యువుని ధిక్కరించి దండించగలరు. దేవతలను, సిద్ధులను, సాధ్యులను, గంధర్వులను గెలువగలిగిన వీరులు, దిక్కులనే వణికించగల సూరులు. చూపుల గగనము మృంగుచు ఏపున దివిభివియు అతలీతల సేయన్ రూపించుచు ధనుజేంద్రుడు ప్రాపించెను దివిజనగర పదము నరేంద్ర. ఓ రాజా, ఈ విధంగా బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని కబళించేలా నింగిని నేలను తలక్రిందులు చేయగల ఉత్సాహంతో దేవతల నగరమైన అమరావతికి బయలుదేరాడు. ఇట్లు బలవంతుడుగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండగమనంబు చేసి నిడుద పైనంబులంజని చని కనియన్ పుణ్యజనౌకమున్ విగత రోగ స్వప్న పీడాన్నఖాదన శంశోకమున్ పుష్పపల్లవ ఫలోద్దామ ద్రుమానికమున్ స్వనితోద్ధూత పతాకమున్ ప్రవిచరద్వైమానికానికమున్ ఘన గంగా సలిలైకమున్ మఘవయుక్త శ్రీకమున్ నాకమున్. ఈ ప్రకారంగా బలవంతుడైన బలిచక్రవర్తి ఇంద్రునిపై పగ సాధిద్దామని చాలా దూరం ప్రయాణించి స్వర్గాన్ని సమీపించాడు. ఆ స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్థానం. అక్కడ రోగాలు, దుస్వప్నములు, ఆకలి బాధలు, దుఃఖాలు వంటివి ఏమీ ఉండవు. సువాసన గల పుష్పములు, చిగుళ్ళు, ఫలములతో నిండి చిన్న చెట్లు విస్తారంగా ఉంటాయి. గాలికి సవ్వడి చేస్తూ జెండాలు ఎగురుతూ ఉంటాయి. దేవతా విమానాలు తిరుగుతూ ఉంటాయి. పవిత్రమైన ఆకాశగంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేవేంద్రుని నగరం సంపదలకు ఆలవాలం.